నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని కైరవాన్ ప్రాంతంలో మనం చూసుకుంటే తన యొక్క భార్యను చంపి అలాగే ముక్కలు ముక్కలుగా చేసి 20 ముక్కలు చేసి కువైట్లోని పలు ప్రాంతాలలో మరియు కువైట్లోని చెత్త డబ్బాలలో మనం చూసుకుంటే ఆ యొక్క శరీర భాగాలను వేయడం జరిగింది. వేసిన తర్వాత ఆ యొక్క కువైట్ యొక్క చనిపోయిన భార్య ఎవరైతే ఉండారో ఆమె యొక్క సోదరి మనం చూసుకుంటే వాళ్ళ యొక్క భావన అయితే అడగడం జరిగింది. మా అక్క పెళ్లికి రాలేదు, అలాగే చాలాసార్లు ఫోన్ చేసినా తెలియలేదు, ఎక్కడైనా ఉంది నీకేమైనా తెలుసా అని చెప్పేసి, నాకు కూడా తెలియదు, నేను కూడా వెతుకుతూ ఉన్నానని చెప్పేసి ఆ యొక్క కువైట్ అయితే జవాబు ఇవ్వడం జరిగింది. దీంతో ఆమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు భర్త మీద అనుమానంతో కూడా అయితే విచారణ చేపట్టడం జరిగింది. విచారణలో మనం చూసుకుంటే కైరవాన్లో నివాసం ఉంటూ ఉన్న కువైటీ పౌరుడు తన యొక్క భార్యను 20 ముక్కలుగా చేసి అయితే కువైట్లోని వివిధ ప్రాంతాలలో విసిరివేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఆ యొక్క కువైటీ పౌరుడు పోలీసులకు తెలియజేశాడు, నేరాన్ని అంగీకరించాడు. తాజాగా అతన్ని కోర్టు ముందు హాజరుపరచగా గత సంవత్సరం 2024 జూన్లో కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు మనం చూసుకుంటే అతనికి మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తాజాగా అతను పై కోర్టుకు వెళ్లడం జరిగింది. పై కోర్టుకు వెళ్లి నాకు క్షమాభిక్ష పెట్టాలని చెప్పి కోర్టునైతే కోరడం జరిగింది. విచారించిన కోర్టు 50 ఏళ్ల కువైటీ పౌరుడికి మరణశిక్షను సమర్థించిందనమాట. కువైట్లో ఇటువంటి నేరాలకు తావు లేదని చెప్పేసి ఎవరైనా ఇటువంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే కువైట్లో గరిష్టమైన శిక్ష ఉరిశిక్ష విధిస్తామని చెప్పేసి కోర్ట్ ఆఫ్ కాజేషన్ కూడా వెల్లడించింది. కువైట్లో ఎవరైనా సరే ఒక మనిషిని చంపితే వారికి ఉరిశిక్ష అమలు చేస్తామని కువైట్ కోర్టులు కూడా సంకేతాలు పంపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే కువైటీల విషయంలో న్యాయం జరుగుతూ ఉంటే ప్రవాసుల విషయంలో కూడా ఇలానే న్యాయం జరగాలని చెప్పేసి మరికొంతమంది భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఆ యొక్క కువైటీ పౌరుడికి కువైట్ కోర్టు మరణశిక్ష విధించింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.